అందరికీ నమస్కారం. నేను మీ వీసరెడ్డి. దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ వంతుగా నాకు కొంచెం మద్దతు తెలుపుతారని నేను ఆశిస్తున్నాను. అసలు విషయంలోకి వస్తే, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన ఒక 11 నెలల పాపకి న్యూరో ప్రాబ్లం అంటే జన్యుపరమైనటువంటి సమస్య వచ్చింది. దానికి సంబంధించి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ఏంటంటే 16 కోట్లంట. దాదాపుగా 2 నెలలుగా ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోతుంది. ఆ పేరెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలిశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, కానీ అక్కడైతే అర్జీ ఇచ్చి వచ్చారు. సరే చూద్దాం అన్నారు. ఈ 2 నెలల కాలంగా ఫండ్ రైజ్ చేస్తున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులు కొంతమంది. ఏంటంటే ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఒక స్కానర్ పెట్టి మీకు తోచిన సహాయం చేయండి, 10 రూపాయలైనా పర్వాలేదు, ఆ పాప ప్రాణాలు కాపాడాలి అని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడుతున్నారు. చేసేవాళ్ళు చేస్తున్నారు. కొంతమంది అయితే రోడ్డు ఎక్కి ఒక హుండీలాగా పెట్టుకొని వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. గతంలో నేను కూడా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా మీకు చెప్తాను. ఇలాంటి ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో వస్తే మనం ఏముందులే ఒక 100 రూపాయలు సహాయం చేయగలం, దీనికోసం ఎందుకు మనం ఎంక్వైరీ చేయటం అని చెప్పేసి ఆ 100 200 కొట్టేసేవాడిని. వాటి గురించి మర్చిపోయేవాళ్ళం. కొన్ని అయితే స్కామ్స్ జరిగేవి. ఆ తర్వాత మనకు తెలిసేది ఇది ఒక పెద్ద స్కాము, ఈ విధంగా చేయడం తప్పు అని తెలుసుకున్న తర్వాత కొంత ఎంక్వైరీ చేసుకొని ఇది కరెక్టే అనుకుంటే కూడా ఒక 500 1000 అంతే. మనమేం కోటీశ్వరులం కాదు, లక్షాధికారులం కాదు. మనది కూడా అలాంటి పరిస్థితే కాబట్టి ఏదన్నా రోగం వస్తే మానవతా దృక్పథంతో ఏదో చేసేవాళ్ళం. అది మన కంటికి కనపడని మనం ఏం చేయలేము. పర్టికులర్ ఇష్యూలో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు స్కానర్ పెడుతున్నారు, డబ్బులు దండుతున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ గవర్నమెంట్ పరంగా మీరు ఒక అడుగు ముందుకు ఎందుకు వేయలేకపోతున్నారు? ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో చూపించారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? 16 కోట్ల రూపాయలు ఆ ఇంజక్షన్కి అవుతుంది. అది కూడా భారతదేశంలో లేదు, ఇతర దేశాల నుంచి అంటే అమెరికా నుంచి తెప్పించుకోవాలంట. మరి అమెరికా నుంచి ఆ ఇంజక్షన్ రావాలంటే భారత ప్రభుత్వం దానికి అనుమతిస్తుందా? ఆ ఇంజక్షన్ జస్ట్ ఒక 3 సంవత్సరాల క్రితమే వచ్చింది. 100% రిజల్ట్ అనేది ఏం తెలియలేదు, ఇంకా డేటాబేస్ లేదు. ఇది కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అంటే నేను కొంతమంది డాక్టర్లతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, లక్షల్లో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి ఏం కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇదేం రోగం కాదు, జన్యుపరమైనటువంటి లోపం. 10,000 మందిలో ఒకరికి ఇద్దరికి తగలుతుందండి ఇలాంటివి. వాళ్ళ వయసు పెరిగే కొద్దీ కొంచెం వాళ్ళే రికవరీ కాగలరు. నాకు తెలిసి కూడా ఒక 3-4 పిల్లలు ఉన్నారు ఇలా జన్యుపరమైనటువంటి లోపంతో పుట్టిన వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు అదే రకంగా ఉన్నారు. వాళ్ళు కోట్ల రూపాయలు ఆ ట్రీట్మెంట్కి కూడా ఖర్చు పెట్టుకోగలగరు, కానీ అది పెట్టుకున్న వ్యర్థం. నేను కొంతమంది డాక్టర్లతో మాట్లాడితే, నాకు తెలిసిన వాళ్ళతో పిడియాట్రిక్తోనే మాట్లాడితే, ఆ ఇంజక్షన్కి ఇండియాలో అనుమతిస్తారా లేదా కూడా తెలియదు. ఆ పేరెంట్స్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది, సెకండ్ ఒపీనియన్ ప్రకారం వెళ్తే బాగుంటుంది. మంచి సెషనే కదా, మనమేం కాదనట్లేదు. ఇప్పుడు చెన్నైలో ఉన్నారు, చెన్నైలో కలిసి ఒకసారి డాక్టర్తో సంప్రదించవచ్చు. నేను ప్రభుత్వ పరంగా నేనేమి రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి ఇష్యూస్ మీ దృష్టికి వచ్చినప్పుడు వర్కౌట్ చేస్తాంలే అని చెప్పి పక్కన పడేయటం కాదు. పైగా ఫండ్ రైజింగ్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత ఫండ్ వచ్చిందనేది పక్కన పెడితే ఫండ్ రైజింగ్ జరుగుతుంది అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా తమ వంతుగా స్పందించాలి. కోట్లు సహాయం చేయటం అనేది ప్రభుత్వ పరిధిలో కుదరదు. వాళ్ళ ఆరోగ్యశ్రీ ప్రకారం అయితే ఒక 20 లక్షలేమో సహాయం చేయగలరు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 50 లక్షల వరకు ఏమో చేయగలరు. అంతకు మించి చేయడానికి అదేం వాళ్ళ సొంత డబ్బులేం కాదు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడానికి. కాకపోతే ఆ పాపకు ఉండేటటువంటి ఆ లోపం గురించి ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకొని ఒక గవర్నమెంట్ వైద్యుడి ద్వారా పూర్తిగా ఆ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి అధ్యయనం చేసి మీరు చేసుకోండి ఫండ్ రైజింగ్ అని ఒక మాట చెప్పిస్తే కొంతమంది అనుమానం ఉండేవాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళకు ఉండే అనుమానం ఏంటంటే, ఇలాంటి ఫండ్ మనం చేస్తాం,
మనకేం పెద్ద లేకపోయినా 100, 200, 500 మనం సహాయం చేస్తాం. కానీ వీళ్ళు రిజల్ట్ చెప్పరు. నేను సహాయం చేసిన చాలా కేసుల్లో వాళ్ళంతా డబ్బు కలెక్ట్ చేసుకుంటారు, ట్రీట్మెంట్ చేయించుకున్నట్టుగా మనకు చెప్తారు, కానీ రిజల్ట్ ఏందని చెప్పరు. ఫైనల్ రిజల్ట్ ఏమైంది, ఆ పేషెంట్ బాగుపడ్డా లేదా, ఇవన్నీ బయట ప్రపంచానికి రావు. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కాబట్టి మనం డబ్బులు వేయాలి అని అంటే, చాలామంది ఉన్నారు ఇలా బాధపడే పిల్లలు, పసిబిడ్డలు. దీనికి సంబంధించి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా నడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఒక ఇష్యూ ఎందుకు వైరల్ అవుద్ది? ఇప్పుడు నేను ఈ ఇష్యూ మీద ఒక వీడియో చేశాను, నాకు 1,00,000 మంది వ్యూస్ వచ్చినాయి అంటే నాకు ట్యాగ్ చేసి ఇంకొక ఆయన చేస్తాడు. ఆయనకు కూడా 1,00,000 వ్యూస్ వచ్చినాయంటే ఆయన ట్యాగ్ చేసుకొని ఇంకొక ఆయన చేస్తాడు. వ్యూస్ రాలేదంటే అక్కడితో కీలకతం, దుకాణం బంద్. సో దీనికి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వైరల్ అవుతుంది, సహాయం చేసేవాళ్ళు చేస్తున్నారు. దానికి మద్దతుగా ప్రభుత్వం కూడా ఒకవేళ నేరుగా సహాయం చేయకపోయినా ప్రభుత్వ వైద్యుల్లో చాలామంది నిపుణులు ఉంటారు, వాళ్ళ చేత ఒక మాట చెప్పిస్తే సహాయం చేయండి. నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఆ ఇంజెక్షన్ చేస్తే గ్యారంటీగా రికవరీ అనేది చెప్పలేము. కొంతమంది నిపుణులు చెప్తున్నారు నిదానంగా రావచ్చు, పైగా అది లక్షల్లోనో కోట్లలోనో అరుదుగా వచ్చేది కాదు, అది జన్యుపరమైనటువంటి లోపం. అది పిల్లల్లో సహజంగా మేనరకం ద్వారానో లేకపోతే మేనరకం లేకపోయినా తల్లిదండ్రుల్లో ఉండే జీన్స్ పరంగానో ఇవి వస్తాయి అని చెప్పి కొంతమంది వైద్యులు చెప్తున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున ఈ ఫండింగ్ అనేది జరుగుతున్నప్పుడు దయచేసి ప్రభుత్వం కూడా స్పందించి కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి ఈ విషయాన్ని కొంచెం ఫార్వర్డ్ చేసి, కలెక్టర్ గారి ద్వారానో లేకపోతే అక్కడ ఉండేటటువంటి కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆ మెడికల్ కాలేజీ పెద్దల ద్వారానో ఈ ఫండింగ్ కరెక్టేను, ఒకవేళ మీరు ఇచ్చే డబ్బుల ద్వారా వాళ్ళు మెడిసిన్ తెచ్చుకునేదానికి అవకాశం ఉంది అంటే, అన్ని డ్రగ్స్కి ఇండియాలో అలౌ ఉండదండి. అక్కడ ఒకవేళ సక్సెస్ కావచ్చు ఆ డ్రగ్, కానీ ఇండియన్ గవర్నమెంట్ స్వయంగా పరిశీలించి ఇది 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మెడిసిన్, దీనికి సంబంధించి మన గవర్నమెంట్ అనేక రకాలుగా పరిశోధనలు చెయ్యాలి, కానీ వాళ్ళ రిజల్ట్ చూపించాలి. వాళ్ళు రిజల్ట్ చూపించి ఇది కరెక్ట్ అనుకుంటేనే దానికి సంబంధించి మన ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ అది ఏదో ఒక కంపెనీ వేసేసి డబ్బులు అంటే ఆ కంపెనీకి డబ్బులు వేసేసి వాడు ఇంజక్షన్ పంపిస్తాడో లేకపోతే నీళ్ళ బుడ్డిలు పంపిస్తాడో ఇవన్నీ తెలియకుండా గుడ్డోడి చేతిలో రాయేసినట్టు వేయరు వాళ్ళు. అట్లా దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో ఇప్పుడు ఆ పేరెంట్స్ చెప్తున్నది ఏంటంటే, ఇంకా ఒక 2 సంవత్సరాల టైం, అంటే 2 నెలలు గడిచిపోయింది, ఇంకా ఒక 22 నెలల టైం ఉంది, ఈ 22 నెలల టైం లోపల మేము ఆ ఇంజక్షన్ వేయించుకోవాలి మా బిడ్డకి అని చెప్తున్నారు. సరే, ఎవరికైనా బిడ్డ అంటే ప్రాణమే, మనమేం కాదనలేము. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, సహాయం చేసేవాళ్ళు చెయ్యండి, తప్పు లేదు. మీ గొప్ప మనసుకి నిజంగా చెప్పాలంటే ధన్యవాదాలు చెప్పాలి. 10ో 12కో ఎంతో కొంత మీ బిడ్డలాగా అనుకొని మీరు సహాయం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తరపున ఒక సందేశం, ఒక మెసేజ్ ఇస్తే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ ఇంజక్షన్కి ఇండియాలో అనుమతి ఉందా, ఒకవేళ ఆ ఇంజక్షన్ వేస్తే ఆ బిడ్డ రికవరీ అవుతుందా, ఎంత శాతం మీరు గ్యారెంటీ ఇవ్వగలరు అనే దాని మీద ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇస్తే బాగుంటుంది. ఎవరన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, 10 పరకేంది చేస్తే ఇస్తే ఒక 4 లక్షలు 5 లక్షలు చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకు కూడా ఈ 10, 20 దండుకోకుండా ఈ బాధ తగ్గిపోద్ది కదా. కొంత స్కామ్ కూడా జరగవచ్చు, ఆ స్కాముల నుంచి కూడా కొంచెం బయటపడతారు కదా. సామాన్య ప్రజలు కూడా నమ్మి ఎవడో ఒకడు ఒక 10, 20 వేసేస్తే అది బూడిదలో పోసినట్టు అవుతుంది కదా. కాబట్టి ప్రభుత్వం కూడా మీకు ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి దీని మీద ఒకసారి అధ్యయనం చేసి ఒక మెసేజ్ కానీ పాస్ చేస్తే ఆ బిడ్డకి న్యాయం జరగద్ది. ఇలాంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నేరుగా ప్రభుత్వానికి సంప్రదిస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎవరైనా సహాయం చేయండి, కాదని మనం చెప్పలేము. కాకపోతే వెనక ముందు ఆలోచించుకొని, మీది 10 రూపాయలు కావచ్చు, రూపాయి కావచ్చు, ఆ 10 రూపాయలు కదా వేస్తే ఇస్తాం, లేకపోతే లేదు, దానివల్ల ఎందుకు కొంపలు మునిగిపోతాయి అని అనుకోవచ్చు. నేనేం కాదనట్లేదు. అలా చేసేదైనా ఒక పెద్ద మొత్తంలో చెయ్యాలి అనుకున్నప్పుడు నేరుగా పోయి ఆ పేరెంట్స్కి ఇచ్చి రావటం అనేది మంచిది. ఇలా స్కానర్లు పెట్టో లేకపోతే ఎవరో ఒకరు అకౌంట్కి వేయటమో ఇది కరెక్ట్ కాదు. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని
నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.